తెలంగాణలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చంద్రుతండ, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులతో పంట నష్టం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అటు అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. అకాల వర్షాలకు వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను కూడా వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్కెఫెడ్ అధికారులకు సూచించారు. తెలంగాణలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చంద్రుతండ, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులతో పంట నష్టం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అటు అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. అకాల వర్షాలకు వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్కెఫెడ్ అధికారులకు సూచించారు.